పాకిస్తాన్ పేరు వినగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది ఉగ్రవాదమే. బాంబు పేలుళ్ళు, మత ఛాందసవాదం, భయం ఇవే ఆ దేశానికి ముద్రగా మారాయి. కానీ అదే పాకిస్తాన్ గడ్డపై అదే భయానక వాతావరణం మధ్యలో శతాబ్దాలుగా ఒక విభిన్నమైన శబ్దం వినిపిస్తోంది. అది తుపాకీ శబ్దం కాదు, గంటల చప్పుడు. లక్షల మంది హిందువుల ప్రాణాలను పణంగా పెట్టి ఒక యాత్ర చేస్తున్నారు. ఎడారులు దాటి కొండలెక్కి ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తూ ఒక అగ్నిపర్వతం వైపు నడుస్తున్నారు. అక్కడ గుడి లేదు, విగ్రహం లేదు, కానీ అక్కడ శివుడున్నాడని వారి ప్రగాఢ నమ్మకం. ఇంతకీ ద్వేషాన్ని బోధించే భూమిలో భక్తి ఎలా బతుకుతోంది? హిందూ దేవాలయాలు కూల్చివేయబడిన దేశంలో ఒక హిందూ పవిత్ర స్థలాన్ని ఎవ్వరూ తాకలేకపోవడం వెనక అసలు రహస్యం ఏంటి? ఉగ్రవాదం రాజ్యం ఏలుతున్న దేశంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ముందు ఎందుకు అందరూ నిశ్శబ్దంగా నిలబడుతున్నారు? పాకిస్తాన్ దేశంలో హిందువుల ఆరాధ్య దైవం బలూచిస్తాన్లో మారుమోగుతున్న శివనామస్మరణ. అగ్ని పర్వతంగా వెలసిన మహాదేవుడు. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం. భారత ఉపఖండ విభజన సమయంలో ఇది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో అక్కడ రాజకీయ, మతపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల ప్రభావం దేశంలోని సామాజిక నిర్మాణంపై కూడా కనిపించింది. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు సంబంధించిన అనేక అంశాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. చరిత్రలో భాగంగా అక్కడ హిందువులు, సిక్కులు ఆరాధించిన అనేక దేవాలయాలు, గురుద్వారాలు ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని కాలక్రమంలో రూపాంతరం చెందగా మరికొన్ని తమ ప్రాచీనతను ఇంకా నిలుపుకున్నాయి. అలాంటి అరుదైన, విశేషమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతాన్ని చెప్పుకోవచ్చు. ఇది ఒక సాధారణ భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు, హిందూ భక్తులకు ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్థలం. ఈ మట్టి అగ్నిపర్వతాన్ని శివుడి రూపంగా భావిస్తూ అక్కడి హిందువులు బాబా చంద్రగుప్ అనే పేరుతో పూజలు చేస్తుంటారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో శివుడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. శివుడు హిందువుల ప్రధాన ఆరాధ్య దైవం. ఆయన్ని లింగ రూపంలో ఎక్కువగా పూజిస్తారు. కొన్ని చోట్ల మాత్రం పూర్తి మానవాకార విగ్రహాలుగా దర్శనమిస్తాడు. భారతదేశంతో పాటు నేపాల్, ఇండోనేషియా, కాంబోడియా వంటి దేశాల్లో కూడా శివుడి ఆలయాలున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్లో శివుడిని యొక్క ప్రత్యేక రూపంలో, ప్రకృతితో ముడిపడి ఉన్న అగ్నిపర్వత రూపంలో ఆరాధించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతం పాకిస్తాన్లోని హింగోల్ జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఇది బలూచిస్తాన్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం సహజ సిద్ధమైన కొండలు, లోయలు, ఎడారి వాతావరణంతో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడే ప్రసిద్ధి చెందిన హింగ్లాజ్ మాత ఆలయం కూడా ఉంది. హింగ్లాజ్ మాత యాత్ర పాకిస్తాన్లో జరిగే అతిపెద్ద హిందూ తీర్థయాత్రగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం హింగ్లాజ్ మాత ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి శరీర భాగాలు భూమిపై పడ్డ చోట్లే ఈ శక్తిపీఠాలు ఏర్పడ్డాయని నమ్మకం. హింగ్లాజ్ మాత ఆలయం కూడా అటువంటి పవిత్ర స్థలంగానే భక్తులు విశ్వసిస్తారు. ఈ యాత్రలో చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతాన్ని దర్శించడం ఒక ముఖ్యమైన ఆచారంగా పాటిస్తారు. హింగ్లాజ్ మాత దర్శనానికి ముందు భక్తులు చంద్రగుప్ పర్వతానికి వెళ్లాలి అనే నమ్మకం ఉంది. పర్వతం అంచుకు చేరుకునే ముందు భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రంతా శివనామస్మరణ చేస్తూ మేల్కొని ఉంటారు. మరుసటి రోజు ఉదయం పర్వతాన్ని ఎక్కి అక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, రోటీలు సమర్పిస్తారు. తమ జీవితంలో చేసిన తప్పులు, పాపాలు తొలగిపోవాలని, మనసుకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. ఈ అగ్నిపర్వతం నుంచి అప్పుడప్పుడు బురద ఉబ్బి బయటకు వస్తుంటుంది. దీనిని అక్కడి భక్తులు శివుడి అనుగ్రహ సూచనగా భావిస్తారు. బురద ఉబ్బడం, గాలి ప్రతిచర్య కనిపిస్తే భక్తుల ప్రార్థనలు స్వీకరించబడ్డాయని అక్కడి సాంప్రదాయం చెబుతుంది. పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత భక్తులు తమ పేరు, స్వస్థలం చెప్పుకొని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పర్వతం నుంచి దిగి వచ్చేటప్పుడు వారి ముఖంపై పడిన బురదను పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. చంద్రగుప్ అగ్నిపర్వతం దర్శనం పూర్తయ్యాక భక్తులు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయానికి వెళ్తారు. ఈ ఆలయం కీర్తర్ పర్వత శ్రేణుల దిగువ ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కలకలలాడుతుంది. భారతదేశం నుంచి కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా హిందువులు ఈ యాత్రకు వస్తుంటారు. ఈ
ఇది కేవలం హిందువులకే పరిమితమైన ఆధ్యాత్మిక స్థలం కాదు. స్థానిక బలూచ్ ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. బలూచిస్తాన్ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ సాంస్కృతిక గుర్తింపును గర్వంగా భావిస్తారు. మతం వేరు అయినప్పటికీ అక్కడి ప్రజలు ఈ పవిత్ర స్థలాన్ని గౌరవించడం విశేషం. శివుడిని ఒక మహాత్ముడిగా, ప్రకృతితో ముడిపడిన శక్తిగా వారు భావిస్తారు. కాలం మారినా, పరిస్థితులు మారినా హింగ్లాజ్ మాత ఆలయం మరియు చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతం తమ ప్రాచీనతను నిలుపుకుంటూ వస్తున్నాయి. ఎన్నో రాజకీయ, సామాజిక మార్పులు జరిగినా ఈ పుణ్యక్షేత్రాలు మాత్రం విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచాయి. ప్రకృతి, భక్తి, సాంప్రదాయం కలిసిన అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నప్పటికీ చంద్రగుప్ అగ్నిపర్వతం, హింగ్లాజ్ మాత ఆలయం హిందూ ధర్మ చరిత్రలో, విశ్వాసంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. శివనామ స్మరణతో, అమ్మవారి భక్తితో ఈ ప్రాంతం నేటికి ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేస్తూనే ఉంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ హింసనే మతంగా ప్రచారం చేసే శక్తులు పాకిస్తాన్ను భయానికి కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. సరిహద్దులు దాటి ఉగ్రవాదులను పంపుతూ అమాయకుల రక్తంతో రాజకీయాలు చేసే గుంపులు అక్కడ ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయి. కానీ మరోవైపు అదే నేల మీద, అదే దేశంలో బాంబుల శబ్దాల కంటే శివనామ స్మరణ గొప్పదని నిరూపించేలా చంద్రగుప్ అగ్నిపర్వతం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. తుపాకులు, ఉగ్ర శిబిరాలు ఎంత రెచ్చిపోయినా విశ్వాసాన్ని, ఆధ్యాత్మికతను మాత్రం అవి తాకలేకపోయాయి. ఉగ్రవాదుల చేతిలో పాకిస్తాన్ పేరు ప్రపంచానికి భయంగా మారిన చంద్రగుప్ బాబా, హింగ్లాజ్ మాత లాంటి పవిత్ర స్థలాలు మాత్రం ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు ఎంతమంది ఉన్నా భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకునే శక్తి ఇంకా బలంగా ఉందని ఈ క్షేత్రాలు గుర్తు చేస్తున్నాయి. చివరికి మిగిలేది తుపాకీ కాదు, తత్వమే. ఉగ్రవాదం క్షణికమే, శివతత్వం శాశ్వతం. అదే చంద్రగుప్ బాబా చెబుతున్న సందేశం.